అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో వాడవాడన ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలో భారతదేశ తొలి మహిళా విద్యా కిరణపుంజం సావిత్రిబాయి పూలే అని కొనియాడిన ప్రజా సంఘాలు. ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే నేనే ప్రకటించిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. నిమ్మనపల్లి మండలంలో నేల మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో 18 లక్షల రూపాయల నిధులతో పనులు చేపట్టినట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆ తల్లి లేకుంటే అతివలు 4 గోడలకే పరిమితం. మనువాదాన్ని చీల్చి చెండాడిన వీర వనిత, అతివలకు అందలం ఇచ్చిన అమ్మ, భారతదేశ తొలి మహిళా విద్యా కిరణ పుంజం. అక్షరంతోనే అతివల మనుగడన్న దీశాలి. అన్ని రంగంలోనూ మహిళా మన్ను రాణింపు ఆమె చలువే. ఆమె చదువుల తల్లి, భారత మహిళ మొక్కాల్సిన మహాతల్లి సావిత్రిబాయి పూలే అని బహుజన నేతలు శ్లాఘించారు. గ్రీన్ హార్ట్ సభ్యులు సావిత్రిబాయి పూలే 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రీన్ హార్ట్ సభ్యులు నరేంద్రబాబు, గుత్తికొండ త్యాగరాజు, మల్లికార్జున్ రెడ్డి, కోన భాస్కర్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, దయాల శ్రీనివాసులు సావిత్రిబాయి యొక్క పోరాటాన్ని, ఆమె మహిళా లోకానికి అందించిన సేవలను కొనియాడారు. వారి మాటల్లో ఆమె లేకుంటే, ఎదిరించి పోరాడకపోయుంటే, తిరుగు బావుట ఎగరేయకపోయుంటే, నాకెందుకులే అనుకుంటే సమాజంలో మహిళలకు చోటే లేదు, అవకాశాలకు తావే లేదు, వాటాలు దక్కేవి కాదు, విలువ ఉండేదే కాదు, 4 గోడలకే పరిమితమయ్యేవాళ్ళు, కేవలం విలాస వస్తువులా మిగిలిపోయేవారు. ప్రతి ఇంట్లో తల్లి, అక్క, చెల్లి ఇలా మహిళలు విద్యను అభ్యసిస్తున్నారు అంటే జ్ఞానాన్ని సంపాదించి కలెక్టర్, డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, ప్రొఫెసర్, లెక్చరర్, టీచర్ ఇలా అన్నింటా పదవులు అలంకరించారంటే అంతా సావిత్రిబాయి పూలే చలువే అని కీర్తించారు. సత్యాన్ని గ్రహించి ఆమె జన్మదినాన్ని ప్రతి మహిళా ఉత్సవంలా జరపాలి, ఆమె ఆశయాల సాధన కొరకు పోరాడాలని వారు పిలుపునిచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని ఆర్కే పేర్కొన్నారు. అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని తెలిపారు. తాను కేవలం బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని వెల్లడించారు. కాగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవలే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్కే వైఎస్ షర్మిల వెంటే తన రాజకీయ ప్రస్థానమని ప్రకటించారు. స్థానిక దేవతా నగర్ లో ఉన్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థచే నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల యందు సంస్థ అధ్యక్షులు ఎంపీ ఆనందన ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు జరిగాయి. ముందుగా పిల్లలు, అధ్యాపక బృందం సావిత్రిబాయి పూలేకి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే వేషధారణలో ఉన్న ఐశ్వర్య ప్రత్యేక ఆకర్షితురాలు అయినది. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఎంపీ ఆనందన్ మాట్లాడుతూ, మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, గొప్ప కవి, రచయిత్రి సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో ఈ తరం బాలికలు, మహిళలు నడవాలని ఆకాంక్షించారు. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ మరియు ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రిన్సిపల్ కవితారాణి మాట్లాడుతూ, సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను ప్రతి ఆడపిల్ల ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల చిన్నారులు సావిత్రిబాయి పూలే గారిపై వ్యాసరచన పోటీలు, పాటలు, వక్తృత్వపు పోటీలలో పాల్గొని బహుమతులు గెలిచారు. ఈ కార్యక్రమంలో ముత్తు ఆంగ్ల మాధ్యమ ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, రామకృష్ణ, చిన్నారులు పాల్గొన్నారు. అనగారిన జీవితాలు అక్షరదారి పొద్దై పొడిసెడు చదువుల జంటగా మారి ఈ దేశం మొదటి పనులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి.
భారతదేశ తొలి మహిళా అధ్యాపకురాలు చదువుల తల్లి మాతా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా రాజ్ భవన్ ఫంక్షన్ హాల్ ఎన్టీఆర్ సర్కిల్ మదనపల్లి నందు బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి మహిళా వింగ్ ఆధ్వర్యంలో మహిళా సదస్సు ఏర్పాటు చేసి సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన బీఎస్పీ నాయకురాలు సంధ్యారాణి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మరియు మదనపల్లి మహిళలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ముఖ్య అతిథి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే గారు సావిత్రిబాయి పూలే గారిని పెళ్లి చేసుకున్న తర్వాత తన పడక గదినే తరగతి గదిగా మార్చుకుని ఆమెకు చదువు నేర్పించి భారతదేశంలోనే మొట్టమొదట ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది అనంతరం మహిళలకు ప్రత్యేకంగా ఒక పాఠశాల ఏర్పాటు చేసి చదువు నేర్పించడం జరిగింది. అలాగే దళితులకు కూడా చదువులు చెప్పించి మొదటి దళిత పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత కూడా సావిత్రిబాయి పూలే దంపతులదే అని తెలియజేశారు. ఆనాటి కాలంలో సతీ సహగమనం నుండి చాలా మంది బ్రాహ్మణ ఇతర అన్ని కులాల స్త్రీలను బయటకు తీసుకువచ్చి వారికి ప్రసూతి గృహాలు ఆశ్రమాలు ఏర్పాటు చేసి వారికి పురుడు పోసి వారికి విద్యా బుద్ధులు నేర్పించి ఎన్నో దుస్సాంప్రదాయాలకు చర్మగీతం పాడి వారికి చదువు నేర్పించిన ఘనత ఈ పూలే దంపతులదని, వారిని కొనసాగిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు సమాన హక్కులు కావాలని రూపొందించిన హిందూ కోడ్ బిల్లుని వ్యతిరేకించినందుకు గాను తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాడని, ఆ విధంగానే తన బాటలోనే మాన్యశ్రీ కాంచీరామ్ గారు బెహన్ కుమారి మాయావతి సివిల్స్ పరీక్షలకు తయారవుతున్న ఆమెను తీసుకుని వచ్చి ఒక బహుజన నాయకురాలుగా తయారు చేసి ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంచీరామ్ గారిదని, మహిళలు సావిత్రిబాయి పూలే మరియు బెహన్ కుమారి మాయావతి బాటలోనే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్లాలని, సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు పొందాలని ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతి, రూప, కవిత, సునీత, మంజులమ్మ, వసంతమ్మ, బీఎస్పీ మదనపల్లి నాయకులు రమణ, బాలాజీ, సీను, అరుణ్, శివ, రఘు, ప్రశాంత్, లక్ష్మీపతి, మహేష్, రెడ్డప్ప, గంగాధర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎక్కడైనా మీటింగ్లు పోతే నమస్కారం చెప్తా ఉంటారు, గుడ్ మార్నింగ్ చెప్తా ఉంటారు, జై భీమ్ చెప్తా ఉంటారు. నిమ్మనపల్లి మండలంలోని తలవం గ్రామంలో శ్రీ నీల మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం ఉదయం 9 గంటలకు భూమి పూజ శంకుస్థాపన నిర్వహించిన మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా, పెద్దిరెడ్డి ఆర్డీఓ మురళి, ఆలయ ఈవో మంజుల, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ నీల మల్లేశ్వర స్వామి ఆలయ గర్భాలయం మండపం నిర్మాణానికి ప్రభుత్వం 3,08 లక్షల రూపాయలు మంజూరు చేసిందని, ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్ఏ రమణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ, విద్యుత్, భూగర్భ గనుల, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఈ ఆలయానికి 3,18 లక్షల రూపాయలు మంజూరు చేశారని, ఇక్కడ అవినీతికి చోటు లేకుండా ఆలయ నిర్మాణ పనులు రాబోయే మహాశివరాత్రికి పూర్తి చేస్తామని వారన్నారు. స్థానిక ఎంపీపీ నరసింహులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి ఎక్కడా చోటు లేకుండా ఆలయ నిర్మాణాలను మంజూరు చేస్తున్న ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీదేనని అన్నారు. ఆలయ ఈవో మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై చొరవ చూపుతూ ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని శ్రీ నీల మల్లేశ్వర స్వామి ఆలయం నూతనంగా నిర్మించుకోవడానికి 3,18 లక్షలు మంజూరు చేసిందని, ఇందులో సర్వశ్రేయ నిధి CGF నుండి మొదటి ₹1,00,00,000 మంజూరు చేసిందని, దాని ద్వారా నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మదనపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈర్షద్ అహ్మద్ మాట్లాడుతూ శ్రీ నీల మల్లేశ్వర స్వామి ఆలయానికి నన్ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ ఆలయానికి మండల ప్రజలకు అనుకూలంగా ఉంటానని, నా సాయశక్తుల సహాయ సహకారాలు అందిస్తానని వారన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా, పెద్దిరెడ్డి, ఆర్డీఓ మురళి, ఎంపీపీ నరసింహులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆర్ఏ రమణారెడ్డి, మండల కన్వీనర్ సదాశివరెడ్డి, వైస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ మంజుల, ఎంపీడీఓ శేషగిరిరావు, ఆలయ ఈవో మంజుల, ఆలయ తాత్కాల్ కమిటీ సభ్యులు గోపాల్, వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచ్లు రెడ్డెప్ప, సుబ్రహ్మణ్యం, నరేందర్ రెడ్డి, నవీన్, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కలగన్న మన నీలమల్లేశ్వర స్వామి ఆలయము, తోలం గ్రామానికి సంబంధించి నీలమల్లేశ్వర స్వామి ఆలయము పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ గుడిని పునఃప్రారంభించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి, మన పెద్ద నాయకులు, మనకు పెద్ద దిక్కైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రివర్యుడు అయితేనేమి, మన యువ నాయకుడు, మన ప్రీతమ నాయకుడైన ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితేనేమి,
మన ఎమ్మెల్యే యువ నాయకుడు ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు అయితేనేమి వీళ్ళందరి కృషితో కూడా ఎన్నో సంవత్సరాలుగా మనము కళలు కంటున్నాము. ఎంతో పాతబడిపోయిన దేవాలయము. ఈ దేవాలయం చాలా చరిత్ర ఉంది. ఎన్నో నూరుల సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టుశిలకు మనం అంతా కూడా పూజలు పునస్కారాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి సుమారు 50,000 మంది భక్తాదులు ఇక్కడికి వస్తారు. అదే కాకుండా మనం ముఖ్యంగా సంవత్సరంలో 3 కార్యక్రమాలు జరుపుతాం ఇక్కడ. ఒకటి లక్ష దీపార్జన అని ఒకటి జరుపుతాం డిసెంబర్లో. అది అయిపోయిన తర్వాత 15 దినాల లోపలే మళ్ళీ కుంభాభిషేకం. యలమలేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి గొప్పగా ఈరోజు మనమందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మన యువ నాయకులు మన మిథునన్న గారు, అలాగే మన యువ నాయకులు మన మదనపల్లి శాసనసభ్యులు నవాజన్న గారు, అలాగే ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఆ శివుడు మన రమణారెడ్డి సార్ గారి దగ్గర సేవ చేయించుకోవాలని చెప్పి ఇన్ని రోజులుగా ఎప్పుడూ తరతరాలుగా ఈయన ఎంతోమంది కృషి చేసినారు. ఆయన ద్వారా సేవ చేయించుకోవాలి, 77 సంవత్సరాల్లో ఆయన సేవ చేసుకోవాలని చెప్పి ఆయన పవిత్రమైన యోగభూమి ధవళం గ్రామం నందు వెలసి ఉన్న స్వయంభూ శ్రీ నీలమల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ శంకుస్థాపన ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ నవాజ్ బాషా గారు మరియు పెద్దిరెడ్డి గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా స్థానిక నాయకులందరూ, సార్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు లక్ష్మీస్వామి గారు మరియు శంకర్ స్వామి గారు, నాగరాజ స్వామి గారు వారి ఆధ్వర్యంలో చాలా వైభవోపేతంగా జరిగింది. ఈ ఆలయానికి పునర్నిర్మాణం కొరకు, శిథిలావస్థలో ఉన్న ఆలయ పునర్నిర్మాణం కొరకు భూమి పూజ సందర్భంగా నన్ను ఇక్కడ పిలిచిన రమణారెడ్డి గారికి దీంట్లో 3,18,00,000 రూపాయలు ఏదో శాంక్షన్ చేయడం జరిగింది. ఇదంతా మన సిద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, నవాజ్ బాషా గారి ప్రోద్బలంలో వాళ్ళంతా కష్టపడి దీన్ని శాంక్షన్ చేయించినారు. దీనికి వచ్చేదో భూగర్భ గుడి కన్స్ట్రక్షన్ వచ్చి 1 కోటి రూపాయలతో ఇప్పుడు శాంక్షన్ జరిగింది. తొందరగా ఇది కానీ ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ ఫేజ్ కాంట్రిబ్యూషన్ కానీ మనం ఇచ్చినామంటే నెక్స్ట్ ఫేజ్ కూడా పని స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రమణారెడ్డి గారు చాలా వరకు దీని గురించి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. దాని కింద ఉన్నారు. మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకుని ఇంకా ఫర్దర్ జరిగే వర్క్లు కూడా మేము కూడా ఆయనతో. సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నేతలు సావిత్రిబాయి పూలే సేవల్ని కొనియాడారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాయలు, సాంఘిక సంస్కర్త ఆశయాలను కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. సావిత్రిబాయి పూలే చరిత్రను మహిళలకు అధ్యక్షులు పులి శ్రీనివాసులు వివరించారు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాలను అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వాల్మీకి సంఘం చేనేత మహిళలతో కలిసి ఘనంగా నిర్వహించారు. అప్పటి సనాతన ధర్మం, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతుల మధ్య మహిళా లోకం వివక్షను చూసి చలించిన సావిత్రిబాయి పూలే విద్యతోనే మహిళా అభ్యుదయం సాధ్యమని, తాను విద్య నేర్చుకుని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మారారని పేర్కొన్నారు. మహిళల పక్షాన నిలబడి మహిళా సంఘ సంస్కర్తగా మహిళాభ్యుదయానికి కృషి చేశారని కీర్తించారు. ఆమె చరిత్రను మహిళలందరికీ వివరించి సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని వాల్మీకి సంఘం అధ్యక్షుడు పులి శ్రీనివాసులు కోరారు. ఈ కార్యక్రమానికి మహిళా అధ్యక్షురాలు అరవ నిర్మలమ్మ, వలసల అరుణ, డి నాగవేణి, జి మధుర, ఎం కుమారి, వి సుజాత, బి శివమ్మ, ఆర్ నాగమణి, వి శంకరమ్మ, ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ, మదనపల్లి టౌన్ అధ్యక్షుడు మంజునాథ్, శ్రీనివాసులు, పారుపట్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి కూడా స్వతంత్రం వచ్చి మనకు 77 సంవత్సరాలు అయింది. ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకు అందరికీ చట్టాలు ఉన్నా కూడా ఈ రోజుకి కూడా స్త్రీలు ఎదురుబాటుతనానికి గురవుతారు. ఈ రోజుకి కూడా మనకు 140 కోట్ల మంది భారతదేశంలో ఉంటే 70 కోట్లకు పైన పాపులేషన్ ఉండేది ఆడవాళ్ళే ఉన్నారు. అంటే భారతదేశంలో స్త్రీలే అత్యధికంగా ఉన్నా కూడా ఈ రోజుకి కూడా వెనుకబాటుతనానికి ఎవరైనా గురవుతున్నారంటే, అణిచివేతకు ఎవరైనా గురవుతున్నారంటే అది ఒక్క స్త్రీ జాతి మాత్రమే. ఈ పరిస్థితుల్లో కూడా ఇన్ని చట్టాలు, అనేకమైన చట్టాలు కూడా మనకందరికీ ఉన్నా కూడా ఈ రోజు కూడా స్కూల్ పంపించాలంటే
ఉద్యోగానికి పంపించాలంటే ఉపాధి కోసం ఏదైనా బయటకు పోవాలంటే ఇవో ఆడపాటు కదా, ఎట్లా పంపించేది, ఎట్లా వాళ్ళు ఎట్లా పంపిస్తారు, అక్కడ ఎట్లా సామాజిక పరిస్థితులు వాళ్ళు పరిశీలిస్తారా అని ఈ దోషణంలో ఉన్నప్పుడు ఈ సమాజంలోనే నేటికి 77 స్వాతంత్ర దేశంలోనే ఈ పరిస్థితులు ఉంటే అప్పుడు 163 సంవత్సరాల ముందు సావిత్రిబాయి పూలే గారు జన్మించినప్పుడు 1831లో మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించినట్లయితే ఆమె 6వ సంవత్సరంలోనే వివాహం చేసుకోవడము భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎంతో ఆశయాలతో ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఆమెకు మొట్టమొదటిగా చదువు నేర్పించి ప్రతి ఒక్కరూ విద్యతోనే ముందుకు పోగలరు. సమాజంలో చదువు ఉంటేనే ముందుకు. ఉదంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ముందుగా రామాయణం రచించిన మహావిష్ణువుకి నమస్కారం చేస్తూ నా పేరు చత్తల జయసింహ, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కార్యక్రమము ఏమనగా మన సావిత్రిబాయి పూలే గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలుపుతూ ఇక్కడ వచ్చిన అక్కలందరికీ నమస్కారం చేస్తూ ముందుగా మనము సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఈరోజు మన ఇంట్లో ఆడపిల్లలు మనమంతా చదువుకుంటున్నాము, విద్యలు ఉపాధులు అంటూ ఉన్నాయంటే మనము ఆమె పెట్టిన భిక్షే. సావిత్రిబాయి పూలే గారు 8 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని అప్పటి నుంచి చదువు కోసం తన భర్త అయిన పూలే గారు ఆమెకి చదువు ఇచ్చి ఇట్లా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఈరోజు అన్నీ వస్తున్నాయంటే ఆమె పుణ్యమే. ఆమె పెద్ద పెద్ద హాస్టల్ నిర్వహించడం కానీ, స్కూళ్ళు నిర్వహించడం కానీ, అన్నగారు చెప్పినట్లు చిన్నతనంలోనే భర్త చనిపోతే వాళ్ళు కొంచెం ఆశ్రమాలు నిర్వహించడం కానీ భారతదేశంలోని మహిళలు వెనుకబాటుతనాన్ని అలాగే ఉండకుండా తీసుకొచ్చి ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా మన ఆర్థిక బలానికి మన కుటుంబంలోని బయట రావాలని చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అటువంటి వాటికి కూడా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక చట్టాలు తీసుకొచ్చి స్త్రీకి చాలా క్షేత్ర స్వతంత్రం వచ్చిందంటే చట్టాలు చేసినారంటే అదంతా కూడా జ్యోతిరావు పూలే గారి ఇంకా సావిత్రిబాయి పూలే గారి ఆశయ సాధనలే వీటి కన్నిటికీ కారణం అని చెప్పి తెలియజేస్తుంది. సావిత్రిబాయి పూలే. మదనపల్లి నియోజకవర్గం స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్ ఎదుట చేపట్టిన సమ్మెకి మద్దతుగా అలాగే వీరి న్యాయబద్ధమైన 17 డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని చేస్తున్న సమ్మెకు జనసేన నేత శ్రీ రామాంజనేయులు నేతృత్వంలో మదనపల్లి జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మీరు ఇదే విధంగా డిమాండ్ చేస్తూనే ఉంటారు, కానీ మిమ్మల్ని గురించి పట్టించుకునే నాదుడే లేడు. మరి ముఖ్యంగా అందరికంటే ముందుగా మీకు గౌరవం ఇవ్వాలా, మీరు కోరిండే కోరికలు తీర్చాలా, న్యాయమైనటువంటి కోరికలు. కనీసం రోజుకు 700-800 రూపాయలు జీతం తీసుకుంటే ఈ కాలాల్లో పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళు కోరినటువంటి వాళ్ళు పర్మనెంట్ చేసి పనికి సమాన వేతనము 60,000-70,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేటప్పుడు అదే జీతం వీళ్ళకి ఇవ్వాలి కదా. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి కళాశాల నందు ఎంసీఏ చదువుతున్న 32 విద్యార్థులకు జిందాల్ స్కాలర్షిప్లు అందాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ప్రతి ఏటా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయు విద్యార్థులకు వారి మెరిట్కు అనుగుణంగా అత్యధికంగా 33,000 మరియు తక్కువగా 10,000 చొప్పున మెరిట్ బేసిస్తో ఈ స్కాలర్షిప్లు అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా, మౌలాలి తదితరులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.